హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుసి క్రియేషన్స్. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ టూరిజం ప్లేస్ అయినటువంటి కొరంగా చూడబోతున్నాం. ఈ కొరంగా అనేది కాకినాడకి 10 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండి. లోపల బోట్ షికార్ కూడా ఉంది. దానికి మనం వెళ్ళాలనుకుంటే ఎక్స్ట్రా 100 రూపీస్ మనం పే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదంతా మడ అడవులండి. మనము ఈ ఫారెస్ట్లోని వుడెన్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాము. ఇదంతా చాలా అద్భుతమైన సీనరీ అండి. చూస్తూ ఉంటే అక్కడే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. లోపల మనం 1 అవర్ వరకు మనము చూడవచ్చు. అలా బ్రిడ్జ్ అంతా కూడా చూసినట్టయితే అంత టైం పడుతుంది. చూసారా, ఈ ఫారెస్ట్ మధ్యలో ఈ వుడెన్ బ్రిడ్జి ఎంత అద్భుతంగా నిర్మించారో. ఇదంతా కూడా చాలా మంచి సీనరీలా అనిపిస్తుంది మనకి. గుడ్ ఎక్స్పీరియన్స్. నిజంగా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అన్నట్టు మా ఫ్రెండ్ని మీకు పరిచయం చేస్తాను రండి. షీ ఈజ్ మై డైట్ మేట్ జానకి. షీ ఈజ్ ఎ లవ్లీ గాయ్. ఈ ట్రిప్ అంతా వెళ్ళడం ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి, ఇక్కడ ఏదో రాసి పెట్టారు, జాగ్రత్త చూడండి. వుడెన్ బ్రిడ్జ్ మీద మధ్యలో నడుస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, జాగ్రత్త చూసుకొని నడవమని ఇక్కడ జాగ్రత్తలు అయితే రాసి పెట్టారు. సో మనం తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇటువైపు వెళ్తేనే బోట్ వస్తుందా? జాని ఇదిగోండి, వీళ్ళు కూడా మా ఫ్రెండ్సే. మేమందరం ఒకేలాంటి బ్యాచ్ వెళ్ళడం వల్ల చాలా ఎక్కువ ఎంజాయ్ చేయగలిగాము. హాయ్ ఫ్రెండ్స్, సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఇటొక వే ఉంది, ఇటొక వే ఉంది. అట అని చాలా కన్ఫ్యూజ్. ఇంకా ప్రతి దగ్గర కూడా ఇలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, లాంగ్ చూసినట్టయితే అటొక వే ఉంది, ఇటో వే ఉంది, ఇటో వే ఉంది. సో ఎటు వెళ్ళాలి? ఏ మేడం, చూసారా, అనేకమైన దారులు ఉండడం వల్ల ఎటు వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి అక్కడక్కడే తిరిగి మెల్లగా ఫైనల్లీ బోట్ దగ్గరికి అయితే చేరుకున్నాం. దిస్ ఈస్ కోరంగి రివర్.
చేస్తున్నాను. ఈ బోట్ షికార్ ఉందే, ఇది చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పాలి. ఇది కనిపిస్తున్నది కోరంగి రివర్ అన్నమాట. ఈ రివర్ వచ్చేసి గోదావరి నది యొక్క ఒక పాయ. ఇది ఇక్కడ బంగాళాఖాతంలో ఈ సముద్రంలో కలుస్తుంది. ఈ కలవడం అంతా కూడా మనం బోట్లో వెళ్తూ చూడొచ్చు. అలా బోటుతో సీ లోపలికి వెళ్ళేటప్పుడు ఉంటుంది చూసారా ఫీలింగు, వావ్ అనిపిస్తుంది. ఇంకా ఈ చెట్ల పైన ఫెలికాన్ అనే వలస పక్షులు కూడా వచ్చిన్నాయండి. అవి కూడా చాలా బుద్ధిగా ఉన్నాయి అక్కడ. ఇదిగోండి ఇక్కడ ఆల్మోస్ట్ సీలోకి వచ్చేసాం. చూసారా చాలా అద్భుతంగా ఉంది కదా కోరంగి టూరిజం ప్లేస్. మీకు వీలైతే తప్పకుండా వెళ్ళండి, దగ్గరే కదా, కాకినాడ పక్కనే ఉంది కనుక మీరు డెఫినెట్గా వీలైతే చూడండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుసి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.